వాట్సాప్ గాయ్స్, నేను మీ అద్దరికిలా మీరు చూస్తున్నారు ఏకేఆర్ఎస్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, డైలీ టెక్ వీడియోలు చేసి ఈరోజు మైండ్ అంతా ఖరాబ్ అయింది. దానికోసం ఏం చేస్తున్నాం అంటే ఒక సండేకి ఒక బ్రేక్ కోసం అలా అహోబిలానికి వెళ్ళొస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము పెద్దవాళ్ళకి వచ్చేసాము. స్టెప్స్ అని నడిచేసి పెద్దవాళ్ళకి వచ్చేసాను అనమాట. ఇంకోటి ఏంటంటే మీ అందరికి ఒక వండర్ఫుల్ ప్లేస్ చూపిస్తాను కదా, ఒక్కసారి అక్కడ లుక్ వేసుకుని ఒకసారి. ఇక్కడ వండర్ఫుల్గా వాటర్ ఫాల్స్ ఉంది, సూపర్గా ఉంది కదా. ఇది మేము పైకి పోయి ఇంకా దగ్గర వీళ్ళు చూపిస్తాము, మాకు వీళ్ళని దగ్గర వీళ్ళు చూపిస్తాము. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇంట్లో గుడి ఉంది చూడండి ఒకసారి. ఇందులో కూడా మొబైల్స్ అలౌ లేవు. ఒకవేళ వీలుంటే మేము ఏమైనా షార్ట్స్ తీసి మీకు చూపిస్తాము. లేదంటే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అహోబిలంకి వచ్చినట్టయితే ఇక్కడ చూసినట్టయితే ఆ రూట్ ఉంది కదా, ఆ రూట్ అనేది ఉక్కుసం అని పోయే దారి అనమాట. మీకు పోయేటప్పుడు ముందర చాలా వండర్ఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, దాన్ని కూడా మీకు విజువలైజేషన్ చూపిస్తాము. ఇక్కడ చూసారా, నేను చెప్పాను కదా వండర్ఫుల్ వ్యూస్ ఉన్నాయని. ఇక్కడ చూడండి ఒకసారి చూడండి, చాలా వండర్ఫుల్ వ్యూస్ అనేవి ఉన్నాయి. ఇలాంటివి ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. అహోబిలం అంటేనే ఒక వ్యూస్కి సూపర్ ప్లేస్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇదే మా గ్యాంగ్. ఈరోజు మేము వీళ్ళతో కలిసి పైకి వెళ్తున్నాను. సూపర్గా అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ నాతో చాలా జోక్ చేస్తున్నారు, చాలా వండర్ఫుల్గా చేస్తున్నారు అనమాట. ఏరా మాతో పాటు పైకి రావా, ఇక్కడే అనుకున్నావు. ఏ బాయి మారో ముజ మారో మారో బాయి మారో. ఏంట్రా ఇంత రే రారా స్వామి, నీలాంటి వాళ్ళతో వస్తే ఇద్దరు అంటేది. గాయస్, ఇంకోటి ఏంటంటే మా టీంలోకి ఇంకో కొత్త అబ్బాయి జాయిన్ అయ్యాడు. తన పేరు భరత్ కుమార్ అంట. వాళ్ళ ఫ్రెండ్స్ తనను వదిలేసి పైకి వెళ్ళిపోయారంట. ఆ అబ్బాయి దారి తెలియదు కాబట్టి మా టీంలో తను చేర్చుకొని తనను కూడా మాతో పాటు పైకి తీసుకుపోతున్నాం. గాయ్స్, ఇక్కడ చూడండి, గుడికి ఎలా పోవాలని కొన్ని రూల్స్ కూడా అన్నీ ఇచ్చాడు అనమాట, వివరంగా ఇచ్చాడు. ఒకసారి మీరు ఎప్పుడైనా ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఇక్కడ చూసినట్టయితే క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలనేసి. ఇలానే ఒక సైడ్ వ్యూ తీసుకుంటే ఇక్కడ వండర్ఫుల్ ఒక గుడి ఉందన్నమాట. ఇంకా పైకి పోవాలి, ఇంకా చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట. పైకి పోతున్నాను. పైకి పోయిన తర్వాత వీడియోని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మనం ఇంకా సగం దూరం కూడా పోలేదు. టైం చూసినట్టయితే 10:30 అయిపోయింది. ఇంకా చాలా ఉంది. మా వాళ్ళు ఏంటంటే ఫోటోషూట్ కోసం ఇవి అని చాలా లేట్ చేస్తున్నారు. ఇంకొక వండర్ఫుల్ మీకు వ్యూ అని చూపిస్తాను, వెయిట్ చేయండి. హాయ్ చెప్పండి. నాలో పరిస్థితి బాగాలేదనమాట, ఎందుకంటే కింద నడుచుకొని వచ్చాము. చాలా ఉంది. ఇక్కడ చూడండి, మా వాళ్ళు అప్పుడే కుప్పకూలిపోయారు. ఇంకా ఇద్దరు పైన పడిపోయారు అనమాట. ఇక్కడ చూడండి ఇంకా చాలా పైకి ఉంది, అక్కడ వెళ్ళాలి, ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఎంత ఎక్కామో దానికి సేమ్ అదే రేట్లు పై ఎక్కాలన్నమాట. చాలా కష్టంగా ఉంది. ఇప్పుడే చాలా కష్టపడుతున్నాము, మళ్ళీ పైకి రాబోతాము. కానీ మొత్తానికి పైకి పోతాము, మీకు పైన ఏమో చూపిస్తాము. మీరు వెయిట్ చేస్తూ ఉండి మా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మాత్రం ఇలాంటి చాలా అద్భుతాలని మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఆ కింద ఉంది కదా, అక్కడి నుంచి మేము బయలుదేరాము. ఇంత పైకి వచ్చాము. ఇంకా దీనికి డబల్ ఉందన్నమాట. చూడండి ఒకసారి, చిన్నగా తీసుకొని పోతున్నాను. చూడండి పైకి, చూడండి ఆ టాప్ పైకి మనం వెళ్ళాలి. ప్రశ్న ఆ పైకి మనం వెళ్ళాలన్నమాట. వెళ్తాను, ట్రై చేస్తున్నాం మా టీం.
చూడండి వాటర్ ఫాల్స్ వండర్ఫుల్గా ఉంది కదా, సూపర్గా జారుతుంది. ఇంకోటి ఏంటంటే మేము మైక్ అనేది అక్కడే పెట్టేసి వచ్చాము, ఎందుకంటే తలిస్తే మాత్రం మైక్ అనేది పనిచేయదు. ఫోన్ని ఎట్లో జాగ్రత్త పడి తీసుకొచ్చాము, చాలా కష్టపడ్డాము, తరిసింది. ఇక్కడికి వచ్చి కొంచెం తుడిచేసి మళ్ళీ దీన్ని క్లియర్ కట్గా మీరు చూపించాలనేసి ఒక డాన్స్ చూపిస్తాను. చూడండి సార్, వండర్ఫుల్గా ఉంది వాటర్ ఫాల్స్ అనేది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసినట్టు గుడి ఉంది కదా, గుడి పేరు జ్వాల నరసింహస్వామి అంటారు. ఇంకోటి ఏంటంటే ఇది మనం దీని ఉక్కు స్తంభం దగ్గరికి సగంకి వచ్చామని ఒక సింబాలిక్గా దీన్ని చెప్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ సగంలో ఉంది చూడండి, సరే గుడి కూడా చూడు చాలా అద్భుతంగా ఉంది. గాయ్స్ ఇక్కడ చూసినట్టయితే రచ్చగుండం అని ఉంది. ఇది ఏంటంటే నరసింహస్వామి అనేది హిరణ్యకశిపుని చంపేసిన తర్వాత ఇక్కడికి వచ్చి చేతులు అడిగారంట. దానికోసమే దీన్ని రచ్చగుండం అని బోర్డు అని పెట్టారు. బోర్డులో మీరు చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నరసింహస్వామి అనేది చేతులు కడిగారనమాట. ఇక్కడ చూడండి సరే లోపల చాలా అద్భుతంగా ఉంది కదా. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ ని ఆకాశగంగా అని పిలుస్తారనమాట. చూడండి ఎప్పుడు నీళ్ళు అనేవి ఇలానే ఉంటాయంటే ఇక్కడ చాలా. ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం కాబట్టి ఫ్రెండ్స్ ఒక స్మాల్ చేంజ్, ఇప్పుడు వాటర్ ఫాల్స్ కలిసాం కాబట్టి సెట్ చేంజ్ చేసుకున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఉగ్ర స్తంభం అని ఉంది, దాని రూట్ అలా ఉంది, పైకి ఉందన్నమాట. చూడండి ఒకసారి ఆ పైకి మనం వెళ్ళాలన్నమాట. ఇంకోటి ఏంటంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ ఆ కొండపైకి ఎక్కడ లేదో మాకు తెలియదు, కానీ మేము మాత్రం మా ప్రాణాలను తెగించి మరీ దాని పైకి ఎక్కుతున్నాం. ఎందుకంటే ఎక్కడ కొంచెం స్లిప్ అయినా సరే మేము కింద పడిపోతాము, చాలా డేంజర్ అనమాట. బట్ ఈ బ్లాగ్లో అది ఒక వండర్ఫుల్ ప్లేస్ కాబట్టి దానికోసం పోతున్నాము, మేము ప్రాణాలు తెగి చేస్తున్నాం కాబట్టి మీ నుంచి మాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా వాల్యుబుల్. ఫ్రెండ్స్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ నేను వీడియో తీయలేను, ఎందుకంటే ఆ ఎక్కాలుగా మాకు ప్రాణాలు పోతాయి అనమాట. ఇక్కడ వీడియో తీసినట్టయితే చాలా డేంజర్, అందుకే వీడియో అనేది తీయమన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎలా ఉంది మా ఎక్స్పీరియన్స్ అనేది కూడా. ఒకవేళ ఛాన్సెస్ ఉంటే కూడా ఇక్కడ వీడియో తీసి చూపిస్తాము, ఒకవేళ ఛాన్సెస్ ఉంటే మాత్రమే, మేము కన్ఫర్మ్ చెప్పలేదు, ఛాన్సెస్ ఉంటే చూపిస్తాను. పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది, మేము ఎలా చేసాము, ఎలా ఎక్కామనేసి ఒక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఓకేనా. హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మేము ఆల్రెడీ సగం కొండ ఎక్కేసాము. ఒకసారి మీరు చూసినట్టు మేము ఎక్కడి నుంచి వచ్చాము ఒకసారి క్లియర్ కట్గా చూపిస్తాను సార్. చూడండి డౌన్ చాలా అంటే చాలా కిందకి ఉంది. మా టీం మెంబర్స్ కూడా ఇంకా ఆడే ఉన్నారు, నేను భాష మాత్రం పైకి వచ్చామన్నమాట. ఫ్రెండ్స్ మా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది, ఇంకా చాలా పైకి ఎక్కాలి. ఏంటంటే మీకు ఇచ్చిన ఒకే ఒక ప్రామిస్ ఏంటంటే ఖచ్చితంగా మేము పైకి వెళ్తాము, రీచ్ అవుతామని ఒకే ఒక్క ప్రామిస్ ఇచ్చాము కాబట్టి పైకి అవుతున్నాము. లేకుంటే ఇక్కడ డ్రాప్ అయ్యింది, ఎందుకంటే ఇది ఫ్లాట్గా ఉంది, ఎక్కడికే ఇంత కష్టంగా ఉంది, ఇప్పుడు దిగడానికి ఇంకెంత కష్టంగా ఉంటుందో చూడండి. నా మాటలు సరిగా రావట్లేదు, కింద మీ ముందరే వేసుకుని చూడండి, మంచి షర్ట్ వేసుకున్నాం, అప్పుడు తడిసిపోయిందో. ఇంకా చాలా పైకి వెళ్ళాలి, చాలా కష్టపడుతున్నాము. చూడండి ఎంత కష్టపడుతున్నాం అంటే మీకు ఇచ్చిన ఒక్క మాట పైన వెళ్ళి చూపిస్తాము, మీరు ఎవరు చూడలేదు కాబట్టి దాన్ని చూపిస్తాం అనేసి ఒకే ఒక మాట వల్ల మేము పైకి ఇంకా పోతూనే ఉన్నాం. ఇంకా మా ప్రయాణం ఆపము, ఖచ్చితంగా పైకి రీచ్ అయ్యి మీకు చూపిస్తాము, ఓకేనా. మేము ఇంత కష్టపడి పైకి వచ్చాము, దాని ఫలితం దక్కింది. ఉగ్రస్తంభం అనేది మాకు కనిపించింది, మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి కావాలంటే. కింద మీద చూపించాను కదా రక్తగుండం అనేసి, అక్కడికి వెళ్ళి తన చేతులు అడుగున్నానంట. ఇక్కడ మేము మైక్ యూజ్ చేయడం లేదు, ఎందుకంటే కష్టపడి పైకి వచ్చాము, మైక్ మాత్రం కింద మర్చిపోయి వచ్చాము కాబట్టి మైక్ యూజ్ చేయలేదు. అక్కడ చూడండి ఉగ్రస్తంభం కనిపిస్తుంది. మా ఫ్రెండ్ అక్కడ పోయి రిలాక్స్ ఉన్నాడు, చూడండి ఒకసారి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇంకా చూడండి వండర్ఫుల్ ఉంది కదా. వాడు మాత్రం అక్కడ వెళ్ళిపోయి రిలాక్స్ కూర్చున్నాడు, మాకు మాత్రం భయపెట్టాడు అనమాట. ఎక్కడున్నా మాకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా తెలియదు, మా ఫ్రెండ్ తెలిసి కూడా ఆటోమేటిక్గా అక్కడ కూర్చున్నాడు. ఇంకొక అబ్బాయి మా పక్కన ఉన్నాడు కదా భాష అనే అబ్బాయి, తను కూడా అక్కడ రీచ్ అయిపోయాడు.